అందరికి నమస్కారాలు. ఆహ్, సో ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆహ్, ఒక యువకుడు, మైనార్ యువకుడు అనమాట. మేబీ అతనికి ఒక 20 ప్లస్ అటు ఇటు ఉండొచ్చు. అతని యువకుడు ఆహ్, ఒక రాయితో, ఇంత సైజు రాయితో, గులక రాయితో దాడి చేయడం అనేది జరిగింది. సో దీని మీద కొన్ని రోజులుగా విపరీతమైనటువంటి ఏదో రకరకాల వర్షన్స్, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో బేసిక్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవడం విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ రాయి వేసిన వ్యక్తి ఏ ఉద్దేశంతో వేశాడు అనేది మనకు తెలియదు. సో వీళ్ళు వైసీపీ నేతల యొక్క వర్షన్ ఏంటంటే, టీడీపీ జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ కుట్ర చేసినారని, హత్యా ప్రయత్నం చేసినారని, ఎంతో ఆయనకి వాళ్ళు కుట్రలు పనేదానికి తెరదీశారనేసి ఏవేవో సాక్షి ఛానల్లో కావచ్చు, వాళ్ళ యొక్క మీడియాలో కావచ్చు, ఏవేవో కుట్రలు పడుతున్నారు. సరే, మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, చాలా సింపుల్గా ఆలోచించండి. నిజంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసేటువంటి అవసరం అనేది ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎవరి యొక్క ప్రచారాలు వాళ్ళవి, ఎవరి ఒక ఇది వాళ్ళది, ఎవరి ఒక దారులు వాళ్ళవి. సో ఒకవేళ నిజంగా అనుకుందాం, ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి వస్తే గులకరాలతో దాడి చేస్తారా? ఏదైనా భారీ ప్లాన్ వేయాలే కానీ చిన్న గులకరాలతో, చిన్న రాళ్ళతో ఏమైనా దాడి చేస్తారా? కొంచెం ఆలోచించాల్సిన విషయం. నిజంగా ఇట్లాంటి ఒక ప్రాపగాండాని మాని ఇప్పటికైనా సరే ఎవరు దాని మీద నిజమైన దాడి చేశారనేది కనుక్కొని ఈ కోడికత్తి సీను విషయంలో కాకుండా నాంచి 5 సంవత్సరాలు జైల్లో పెట్టి అతన్ని జీవితం నాశనం చేసేదాన్ని కాకుండా అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఏ కారణాలతో చేశారు అనే విషయాన్ని తెలుసుకొని వీళ్ళని తొందరలో దానికి ఒక కంక్లూజన్ వస్తే చాలా బాగుంటుంది. అనవసరంగా ఇట్లాంటి నెగిటివ్ ప్రచారాలు, అనవసరంగా ఇట్లాంటి రాద్ధాంతాలు, ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడం అనేది వైసీపీ యొక్క పార్టీకి, వైసీపీ యొక్క నేతలకి ఎంత మాత్రమో కానీ మంచిది కాదు. ఈ ఉద్దేశం కూడా చాలా మంచి ఉద్దేశం కాదనేసి మన అభిప్రాయం.